బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకు కష్టాలు తప్పడం లేదు. గత నెలలో గ్రామ వార్డు సచివాలయ దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మే 1వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు జమ చేస్తూ వస్తోంది ప్రభుత్వం. ఈ రోజు రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇక ఆన్లైన్ లేని వారికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు. అయితే తమ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ అవుతూ ఉండటంతో వాటి కోసం ఇప్పుడు బ్యాంకుల దగ్గర బారులు తీరారు వృద్ధులు, పెన్షన్దారులు. ఓవైపు తీవ్రమైన ఎండలు దంచి కొడుతున్నా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు. కూడా వీళ్ళు లేకపోతే సచివాలయం పోయించున్నాం, ఆడలు లేదంటే బ్యాంకుకు పోవంటారు, బ్యాంకు వస్తే బ్యాంకు సీల్ అయ్యి వేరే కాడ పోతుంటారు. మరి ఎక్కడ పోవాలో మేము ఏమడగాలి సార్? మేము చెప్పండి, మా పరిస్థితి ఇట్లా ఉండదు. పింఛనీకే వచ్చిండే సారు, ఆడ చూపిస్తే బ్యాంకులకు పొమ్మన్నారు. దాంతో ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ అందించేవారని, ఇప్పుడు ఇలా బ్యాంకులకు వెళ్లి పెన్షన్ తీసుకోవడం కష్టంగా ఉందని వృద్ధులు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న తరుణంలో వేడిని తట్టుకోలేక బ్యాంకుల ముందు పడిగాపులు కాయలేక లబోదిబోమంటున్నారు. గతంలో ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు కూడా ఇప్పుడు ఎన్నికల సమయంలో వారికి కొత్త కష్టాలు తప్పడం లేదు. ఉండవండ ఓడమ్మ సత్వలయం పోయినాము, మాకు డబ్బులు ఇవ్వలేదు, బ్యాంకు పోండాను. ఇంద్రమ్మ పింఛన్కి వచ్చినాము. ఆ బ్యాంక్